హల్లెలూయా. సంతోషంగా ఉన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాతావరణం చాలా చల్లగా ఉందా, వేడిగా ఉందా? వేడిగానే ఉంది. కూర్చున్నాక ఎలాగుంది ఇక్కడ? కొద్దిగా పర్వాలేదా? ఎంత సమయం కూర్చోగలుగుతారు చెప్పండి? అంత సమయంలో పూజ చేస్తారు. ఎంత సమయం కూర్చోగలుగుతారో అంత సమయం చెప్తారు, అంతకంటే ఎక్కువ చెప్పను. ఓకేనా? సరే, ఈ సమయంలో 108వ కీర్తన చదివారు. 108వ కీర్తన, 57వ కీర్తన, 61వ కీర్తన కూడా, ఈ మూడు కూడా మనకి ఒకే మాటలు మనకి చాలా మట్టుకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే భక్తులు ఒక్కొక్కసారి రాసింది మళ్ళా ప్రాముఖ్యత అయినప్పుడు మళ్ళా వీటిలో రాశారన్నమాట. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులు జయించడానికి నీవు మాకు సహాయము దయచేయము. ఏటట? మనుషుల సహాయము వ్యర్థం. మరి ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుని మీదే ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే సహాయం చేసేవాళ్ళు ఆయనే. ఏదో మనుషుల ద్వారా చేయిస్తాడు, చేసేవాళ్ళు మనుషులే, కానీ ఎవరు చేయించాలి? అది దేవుడే చేయించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మరి ఈ 108వ కీర్తన కాదు కానీ, ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం వీటి మీదే ధ్యానించాం కాబట్టి 1 కొరింథీ 2 కొరింథీ తీయండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం ధ్యానిద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ధ్యానిద్దాం. ఈ మూడవసారి కాదమ్మా, 2 కొరింథీ 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్ములను ప్రదానం చేసితిని. కాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలా ప్రార్థన చేసుకుని. కృప కనికరముల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ వాక్యం ద్వారా ప్రభా నాతోనూ మాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడి ప్రభు యొక్క అంశాలను ప్రభు గ్రహించే మనసు దయచేయమని, ఈ విధంగా ప్రభా గ్రహించే వాక్యము మా హృదయాల్లో ఫలించేలా సాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి, జాగ్రత్తగా వినాలి. మనం చాలా తక్కువ సమయం మనం కూర్చుంటున్నాం కాబట్టి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం వచ్చిందే పరిశుద్ధమైనటువంటి ఆలయంలో వచ్చాం కాబట్టి బయట మరి ఆలోచనలు మానివేసి చెప్పేటువంటి ఈ యొక్క మాటలు జాగ్రత్తగా విన్నటువంటి వాక్యాన్ని మనం హృదయంలో పదిలపరుచుకొని తద్వారా ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకోవడానికి అర్హత సంపాదించుకోవాలి. ఇంచేత ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఆయన అంటున్నటువంటి మాట, కొంచెము వివేకముగా మాటలాడిన మీరు సహింపవాలని కోరుచున్నాను. వివేకముగా సంతోషంగా కాకుండా కొంత తెలివిగా మాట్లాడుతున్నాడట కొరింథీ సంఘాలతో. అంతేకాదు, నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించడు. నా గురించి మీరు ఏదైనా అనుకోండి, కానీ చెప్పేది నేను చెబుతాను. నా గురించి ఏదైనా మీరు అనుకోండి అని. ఎందుకు అన్నాడు ఆ మాట పౌలు గారు? ఒకప్పుడు ఎవరైనా హింసకుడును, దోషకుడును, హానికరుడు అంచేత ఒకవేళ
అటువంటి వాటి గురించి అని మీరు అనుకుంటారేమో, అనుకుంటే అనుకోండి, కానీ నేను మారిన మనిషి కాబట్టి, మారిన మనిషి ప్రభువు నన్ను పట్టుకున్నప్పుడు నేను మాట్లాడేటువంటి మాటలు మీరు జాగ్రత్తగా వినాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. కొన్ని సంఘం ఎడల ఎంతగానో ఆసక్తితో ఉన్నాడట. ఆయన రాసినటువంటి పత్రికలు ఏ సంఘాలకు రాసినా అంత ఆసక్తితోనే రాశాడు. ఏం రాశాడంటే అందరూ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, తప్పు మార్గంలో వెళ్ళకూడదు, పవిత్రముగా బతకాలి, తద్వారా ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క పరలోకాన్ని మీరు చేరుకోవాలి. ఇదే పౌలు ప్రకటించేటువంటి మాటలన్నీ కూడా. ఇక్కడ చెప్తున్నటువంటి మాటల్లో దేవాసక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్క పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని అంటున్నాడు. ఇప్పుడు కూడా అంతే, మిమ్మల్ని అందరినీ, మీరందరూ ఎవరు? ప్రదానము చేయబడినటువంటి దేవుని యొక్క బిడలన్నమాట. మీరందరూ కూడా వివాహానికి సిద్ధపాటై ఉన్నారు. భాష ఏంటో తెలుసా? దాని యొక్క అర్థం ఏమండి? ఎవరు వధువు? ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని అనమాట. మనమందరూ ఎవరు? వధువు, సంఘం. మనందరూ కూడా పెండ్లి కుమార్తెలు అన్నమాట. ఆయన పెండ్లి కుమారుడు. మనం ప్రదానం చేయబడ్డాం అంటే దాని అర్థం ఏంటి? మనందరూ కూడా రక్షణలోనికి వచ్చాం అన్నమాట. ప్రభువుని ఆరాధించే బిడ్డగా వచ్చాం. ప్రభువుపై విశ్వాసంతో మనం అందరూ కూడా ఉన్నాం. అది ప్రదానం చేయబడడం అంటే ఇప్పటి వరకు బాగానే ఉన్నాం కదా, రక్షణలోకి వచ్చాం కదా, బాప్తిస్మం తీసుకున్నాం కదా, ఆరాధిస్తున్నాం కదా, విశ్వసిస్తున్నాం కదా, పరిశుద్ధంగా ఉంటున్నాం కదా, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం కదా. కానీ అని చెబుతూ అక్కడ రాయబడిన మాట, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరతల నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? భయపడుతున్నాడంట. ఎందుకు భయపడుతున్నాడు? రక్షణలోకి వచ్చారు, మీరందరూ కూడా ప్రభుని ఆరాధిస్తున్నారు, నిజదేవుడిని తెలుసుకున్నారు. ఈ యొక్క పరిస్థితుల నుంచి, ఇలాగ మీరున్నటువంటి పరిస్థితుల నుంచి ఏ రకంగా మీరు తప్పిపోతారేమో అని ఏం చేస్తున్నాడట? పౌలు గారు భయపడుతున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడిపోతున్నాడట. ఎందుకంటే లోకము అలాగుందన్నమాట. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసము చేసినట్టు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. ఏ రకంగా ఆ రోజున సర్పము ఏ రకంగా అవ్వను మోసం చేసిందో అదే సాతాను నేడు కూడా మోసం చేయడానికి ప్రయత్నము చేస్తూనే ఉందన్నమాట. ఎవరిని చేస్తుంది మోసం? ఎవరైతే భక్తి పరులుగా ఉన్నారో, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే దేవుడిని పూర్తిగా నమ్మకం ఉన్నారో, ఎవరైతే అనిత్యము దేవుని స్తుతిస్తున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే చక్కగా పాడుతున్నారో, ఏమండి వాళ్ళని పడగొట్టడానికి ఏం చేస్తాడట? సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నము చేస్తూనే ఉంటుందంట. అంచేత ఏం చేయాలి? మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేవుని యొక్క కాపుదలలో ఉండాలి. కాపుదల లేకపోతే చాలా ప్రమాదకరం అన్నమాట. అవ్వను మోసము చేసినట్లు, ఏమండి చక్కగా దేవుడు ఏదేను వనము సృష్టించి దాంట్లో ఆదామావులను పెట్టి మీరు చక్కగా ఉండండి, నేను మీతో మాట్లాడతాను. అనిత్యము సాయంత్రపు చల్లని వాతావరణంలో దేవుడు వచ్చి మాట్లాడుతుండేవాడు మహిమ శరీరాలతో ఉన్నప్పుడు. కానీ అయితే ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే ఆ చెట్టు ఫలాలు చాలా ఉన్నాయి కదా ఈ యొక్క వనంలో, ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినకూడదు, తింటే తిన్న దినమ మీరు చచ్చెదరని చెప్పాడు, హెచ్చరికిచ్చాడు. అయితే చక్కగా ఉన్నారు, అనిత్యము దేవుడు చక్కగా మాట్లాడుతుండేవాడు ఆదామవ్వలతో. కానీ ఒకానొక సమయాన దేవుడు లేని సమయాన్ని ఎవరు వచ్చారు చెప్పండి? సాతాను వచ్చింది. నేడు కూడా
దేవుని యొక్క సన్నిధి మనలో లేకపోతే, దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రార్థన లేకపోతే, దేవుని యొక్క అనుభవంలో మనం లేకపోతే, వాక్య ధ్యానంలో మనం లేకపోతే, ఏదో సమయంలో తప్పక సాతాను శోధించడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. ఈ మాట మీరు ఏం చేయాలి? నమ్మాలి. దాంట్లో అనుమానమే లేదు. అంచేత పేతురు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఎవరిని మృంగుదునా అని ఎలా తిరుగుతున్నాడట? గర్జించు సింహము వలె తిరుగుతున్నాడట. ఎందుకు? మృంగాలి, మంచిగా ఉండడానికి ఇష్టం కాదు. అంటే చక్కగా దేవుడిని ఆరాధించుకుంటున్నారు, స్తుతించుకుంటున్నారు, ఏమంటే పరిశుద్ధంగా జీవిస్తున్నారు. అంటే ఏం చేయకూడదు? దగ్గరికి రాకూడదు. కానీ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరైతే పవిత్రముగా ఉన్నారు, ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారు, ఎవరైతే దేవుని మాటకు లోబడి జీవిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వస్తుంది అన్నమాట. వీళ్ళిద్దరూ అంతే కదా, చక్కగా దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తున్నారు ఆ యొక్క ఏదైనా వనములో. అప్పుడే వచ్చిందన్నమాట సాతాను సర్పం రూపంలో వచ్చి ఏమంటుంది? ఇది నిజమా అంటుంది. ఏది నిజం? మిమ్మల్ని ఆ యొక్క వృక్ష ఫలాన్ని తినవద్దన్నాడా? లేదు, తినొచ్చు. తింటే మీరు దేవదూతలుగా మారిపోతారు. ఏ దూతలట? దేవదూతలుగా మారిపోతారు. ఇంక ఈ బతుకు అక్కాలొద్దు మీకు. దేవదూతలు పైన ఉండొచ్చు, మీరు కింద అవసరం లేదు, భూలోకంలో మీరు అవసరం లేదు అని మోసపుచ్చింది. ఆ మోసానికి అవ్వ ఏమైంది? లొంగిపోయిందన్నమాట. లొంగిపోయి చూసింది ఆ వృక్షము చాలా బాగుందంట. మిగతా వృక్షాల కంటే చెప్పండి, ఆ వృక్షం చాలా అందముగా ఉందంట, ఆకర్షితురాలైందంట. ఎప్పుడైతే ఆకర్షితురాలైందో ఆ యొక్క చెట్టు ఫలాన్ని కోసి మరి తిన్నది తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఇచ్చిందనమాట. దేవుడు వచ్చి అడుగుతున్నాడు అనమాట, ఆదామా ఎక్కడున్నాడు? నీ స్వరం నేను దాగుకున్నాను. ఎంత పని చేస్తావు? నా మాట నీవు జవదాటం. ఎవరు చెప్పిన వారు అంటే, ఎవరు నీకు ఆ పండించిన అంటే ఏమన్నాడు? భార్య ఇచ్చిందని. భార్యని అడిగితే ఏమంటున్నాడు? దేవుడు అడిగితే చెప్పండి, సర్పము నన్ను మోసపుచ్చింది. ఏమండి? ఇలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని ఉంటున్నారు. అంచేత ఇది అంటే ఎవరైతే భక్తి పనులు ఉంటారో, ఎవరైతే పవిత్రముగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే సత్యముగా జీవిస్తారో వాళ్ళని ముందు పట్టుకుంటుంది అన్నమాట సాతాను. జల్లిడేసేస్తుందట. జల్లిడి ఎక్కడ దొరుకుతారని జల్లిడేసి పట్టుకుంటుందట. ఆ మాట కూడా రాయబడిందనమాట. అంచేత జల్లిడిలో మీరు దొరకకుండా ఉండాలి. మరి ఎవరి కింద ఉండాలి? దేవుని యొక్క రెక్కల నీడ కింద మీరు అందరూ ఉంటే సాతాను మీ జోలికి రాదు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చేత దేవుడు కూడా ఏం చేశాడు? అప్పుడు చూస్తే ఎలాగున్నారంటే వాళ్ళు దిగంబరులుగా ఉండి ఆకులతో కట్టుకొని ఉన్నారట. వీళ్ళు ఇలా కాదని దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ఒక జంతువుని కొట్టి దాన్ని మరి చీల్చి ఎండబెట్టి, అంటే దేవునికి అసాధ్యమైనది ఏమి ఉండదు, వెంటనే చక్కని ఆ యొక్క చెప్పండి ఒక లాగుని అంటారు, దాంట్లో ఉన్నాయి కదా అన్ని ఆ రకంగా రాయబడి చక్కని దుస్తులు వాళ్ళకి కట్టించి ఇచ్చారట. ఆ చివరన ఉంటుంది చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము ఆ చివరి మాట చూడండి ఒకసారి. దేవుడని యెహోవా 21వ వచనం. దేవుడై ఆదామునకును అతని భార్యకును చర్మపు సొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను. హల్లెలూయా. ఒక ఆయనలాగా అంటున్నాడు, ఏమండి వీడికి మరి ముందు ఆకుల్ని అల్లుకొని కట్టించుకున్నారు కదా, ఎండగాస్తే ఏమవుతుంది? వెంటనే బండి ఇంకో డ్రెస్ కుట్టించుకోవాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పెర్మనెంట్గా కొన్ని జతలు కుట్టించేసి ఇచ్చేసాడని చెప్తున్నాడు అన్నమాట. నాకు చాలా అంతే కదా. ఏమండి ఆకులు ఏం చేయకుంటే ఎండగాస్తే ఎండిపోతుంది కదా. అంచేత దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క మాటకు లోబడకుండా ఉంటే
ఎంత శ్రమలో వాళ్ళకి ఎంతగా చెప్పించాడో, ఎంతగా వేదన పడాలో అండ్ ఎంతగా వేదన పడాలో అంతా కూడా రాశాడనమాట. కానుపు వచ్చేటప్పుడు అండి ఎలాగ వేదన పడాలి స్త్రీ, అలాగే వ్యవసాయం చేసేటప్పుడు ఎలాగ వేదన పడాలి పురుషుడు, ఇవన్నీ కూడా చక్కగా రాశాడనమాట. అన్నీ కూడా రాసి ఈ వనం నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి అన్నటువంటి మాటలు కూడా అక్కడ రాయబడి అన్నమాట. అని చేత ఇక్కడ రాయబడిన మాటల్లో ఏమండి, పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను సెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను. హల్లెలూయా. భయపడిపోతున్నాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 5వ అధ్యాయం. పెండ్లి వచనంగా చదువుతుంటారు ప్రతి సందర్భంలో కూడా. 5వ అధ్యాయము 23వ వచనం చూడమ్మ ఒకసారి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున. క్రీస్తు సంఘమునకు ఎవరట? శిరస్సై ఉన్నాడు. మన సంఘానికి, వధువు సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుప్రభు వారే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు ఆయనే శరీరం కూడా, సంఘానికి శరీరమై ఉన్నాడని కూడా రాయబడింది అన్నమాట. అలాగే రాయబడిన మాటల్లో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినాను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. ఎందుకు ప్రభువారు అప్పగించుకున్నాడంటే తను తాను ఆ కలువరి సెలువుకి అంటే ఏమండి, సంఘం ఎలా ఉండాలట? ముడతైనా ఉండకూడదట, మత్సైనా ఉండకూడదట, డాగ్ అయినా ఉండకూడదట, కళంకమైన ఉండకూడదట. మరి ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి, దోషం లేనిదిగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా? ఆయన రెండవ రాకడలో ఒకవేళ మనం ఇంకా బ్రతికుంటే ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అంచేతే ఏమండి, అది నిత్యము మనం వాక్య ధ్యానం చేస్తున్నాం, ప్రతి ఆదివారం మనం వింటున్నాం, ప్రతి శుక్రవారం మనం వింటున్నాం, ఇంకా అనేక సందర్భాల్లో ఏమండి వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎందుకు ఇవన్నీ కూడా? అంటే ఒక్కరోజు అయితే సరిపోద్ది కదా, ఒక్కరోజు మందిరములో గడపట ఎన్ని దినాలతో సమానమంట? 1000 దినాలతో సమానమంట. ఒకరోజు ఏమండి, ఒక 100 సంవత్సరాలు బ్రతికే అనుకోండి, ఏమండి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటే ఒక 300 రోజులు అనుకోండి, అంటే సంవత్సరానికి 3-4 సార్లు అలా లెక్కేసుకుంటే ఒక 50 రోజులు ఎంత అవుతుంది? సరిపోద్ది అంతే మన లైఫ్ లాంగ్. ఏమండి అంతేనా? చెయ్యొచ్చు, కానీ వెంటనే టపాలమంట పడిపోతాం, దాంట్లో అనుమానం లేదు. 100 రోజులకు ఒకసారి వచ్చారనుకోండి, సంవత్సరానికి ఒకసారి వచ్చారనుకోండి, సాతాను ఏం చేస్తుంది చెప్పండి? కోడి పిల్లని గద్దెత్తిపోయినట్లుగా మనల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. అందుకని భక్తి జీవితంలో ఎక్కడ వెనకబడకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకోవడానికి అనిత్యము మన దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నామా? అంచేదేమన్నాడైనా, నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఆయనతో మనం ఏం చేయాలట? అంటకట్టబడి ఉండాలి. ఒకవేళ ఇడిపోతే ఎండిపోతుంది, ద్రాక్ష తీగ ఏమవుతుంది? వెండిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. ప్రభుతో మనం విడిపోయినట్లయితే మన జీవితాలు కూడా ఆ రకంగానే మరి ఎండిపోయిన జీవితాలు, ఆశీర్వాదాలు లేనటువంటి జీవితాలు లా మనకి కూడా మోడివారిని జీవితాల్లాగా మనకి కూడా ఉంటాయి. ఎప్పుడైతే ప్రభువుని మనము నమ్మామో, విశ్వసించామో, ఇది ఎంతవరకు ఉండాలి? నమ్మకము, విశ్వాసము మరణాంతము వరకు ఉండాలి. మరణాంతము వరకు ఉన్నవాడే రక్షింపబడిన అన్న మాట కూడా ఉంది. మరణాంతం వరకు ఉండాలి. అంచేత ఏదో నమ్మాం, విశ్వసించాం అన్నట్లుగా కాకుండా
పూర్తిగా మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు ఏమండి, అది కళంకమైనను సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అది కళంకమైనను, తర్వాత ముడతైనను, అంటే మరి ఏదైనాను కళంకము ముడత అంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైనా ఉన్నాయి మన హృదయాలు అంటే అది కళంకమే, అది ముడతే. ఏమండి, అది కళంకమే, అది ముడతే. అంచేత అలాగ ఉండకూడదు. ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధముగా ఉండాలి. ఆయన అన్నాడు కదా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఆయన ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలరు, ఎవరు నిరూపించగలరు? ఛాలెంజ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఒకవేళ దేవుళ్ళని పిలవబడేవారు ఎవరైనా ఉన్నారంటే ఆ ఛాలెంజ్ ఎవరు కూడా చేయడం లేదు. ఒక్క యేసు ప్రభువారే ఆ రోజున ఛాలెంజ్ చేస్తాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలరు, ఎవరు స్థాపింపగలరు, ఎవరు చెప్పగలరు అంటే అంతగా ఆయన మానవుడిగా జీవించిన కాలములో ఆయన ఏ తప్పిదము చేయలేదు అనేటువంటి సత్యము మనకి భక్తులు ద్వారా రాసినటువంటి యొక్క గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. అంచేత ఆయన ఏమంటున్నాడు? సంఘాన్ని ముడత ఉండకూడదట, మచ్చ ఉండకూడదట, డాగు ఉండకూడదట, కళంకం ఉండకూడదట. మరి ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి. కానీ ఈ నిర్దోషముగా ఉన్న సమయాలలో, ఏమంటే పవిత్రముగా ఉన్న సమయాల్లో, పరిశుద్ధంగా ఉన్న సమయాల్లో ఎవరు వస్తారు? వాటి నుంచి చెడగొట్టడానికి సాతాను వస్తుందన్నమాట. సాతాను వస్తుంది, సాతాను శోధిస్తుంది, సాతాను టెస్టులు పెడుతుంది. యోబుకి టెస్టే. దేవుడు అనుమతిస్తే సాతాను ఏం చేశాడు? శోధించాడు. అంటే దేవుడు అనుమతించాడు సాతాను శోధించమని. ఎంతవరకుని? ప్రాణం మాత్రం తీయకని తనని ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. ఇష్టం వచ్చినప్పుడు చేసుకున్నప్పుడు శోధనలో జయించాడా యోబు? ఓడిపోయాడా? చెప్పండి. జయించాడు. ఎలా జయించాడు? అన్నీ పోగొట్టుకున్నా దేవుడిని ఒక్క మాట కూడా అనలేదు. మనమైతే ఏమంటే అన్నీ పోగొట్టుకుంటే ఒకవేళ మనం అనకపోయినా పక్క వాళ్ళు వచ్చి మనతో అంటారు, ఇంకా దేవుడు 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 అని దేవుడు పట్టుకుని ఉంటారు. ఎందుకు వచ్చింది? ఇది ఇంతగా నష్టపోయారు కదా, ఎంతగా బాధపడుతున్నారు కదా, ఎంతగా మరి కృంగిపోతున్నారు కదా, ఇంకా దేవుడు ఇంకా దేవుడు ఇంకా దేవుడు. అది ఎవరు అటువంటి తలంపిచ్చేవాడు? సాతాను ఇస్తుందన్నమాట. సాతాను ఇస్తుంది. సాతాను పడగొట్టడానికి ప్రయత్నం అన్నమాట. ఏమండి, కానీ యోబు ఎక్కడ లొంగలేదు. ఈవెన్ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యురాలు కూడా అలాగే అంది, భార్య అంది, ఇంకా దేవుడు దేవుడు అని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నాం? దేవుడు దూషించి దేవుడిని దూషించి మరణమైపో, ఇంకెందుకు బ్రతుకు, నీ బతుకు అంత రోగంతో ఇంకెందుకు బ్రతుకుతున్నాం? అంతగా భయంకరమైన స్థితిలోకి వచ్చేస్తాం. పిల్లలు పోయారు, ఏమండి, మగపిల్లలు పోయారు, ఆడపిల్లలు పోయారు, ఆస్తి పోయింది, భూములు పోయినాయి, అన్నీ పోయినాయి, ఇంకెందుకు? దేవుడు దేవుడు. కొన్ని సందర్భాలలో ఒకవేళ మన పరిస్థితులు అలాగ ఉన్నప్పటికీ యోబులాగా, ఏమండి, యోబులాగా పరిస్థితి వచ్చినప్పుడు యోబు ఏ రకంగా నిలవబడి, దేవుని నిమిత్తం నిలవబడి, ఏదైనా దేవుడు చూసుకుంటాడు, ఏదైనా దేవుడు చూసుకుంటాడు అంటే అలా నిలబడినప్పుడు ఏమైంది? తిరిగి రెండంతల ఆశీర్వాదాలు పొందినట్లుగా యోబు కుమార్తెలంత అందము ఆ దేశంలోనే ఎవరు లేరట. తర్వాత పుట్టినటువంటి కుమార్తెలు కుమారులు కూడా ముందుకంత బాగలేదేమో, ఏడు ముందు పుట్టిన వాళ్ళు కొద్దిగా బాగలేదేమో, ఇప్పుడే తర్వాత పుట్టిన వాళ్ళే ఎంతో సుందరముగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అది దేవునికి కార్యాలు అలా ఉంటాయి. ఏమండి, ఏదో పోగొట్టుకున్నాం, ఏదో పోయింది మనం అనుకుంటాం, కానీ ఆ యొక్క కీడు వెనకాలే మేలు దాగి ఉంటుందన్నటువంటి సత్యం మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. అంచేత యోబు సోదరుల్లో గెలిచాడు. ఏమండి, తర్వాత యేసు ప్రభువారిని కూడా సాతాను ఏం చేసింది? శోధించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన్ని ఉపవాసం అయిపోయిన తర్వాత అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయింది. శోధన
శోధన. ఇదిగో నా మాట వింటే ఇదంతా నీకే. ఏమండి, ఇంకో ఆ యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆ ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, ఒక శిఖరం తీసుకెళ్ళి అన్ని చూపించి దూకే ఈ దేవదూతలు పట్టుకుంటారు. అన్నిటికి యేసుప్రభు దేంతో సమాధానం చెప్పారు? వాక్యముతో సమాధానం చెప్పారు. హల్లెలూయా. అంచేత వాక్యము మన హృదయాల్లో ఉండాలి. సాతాన్ని కొట్టాలంటే దేంతో కొట్టాలి? వాక్యమైనటువంటి బాణంతో కొట్టాలన్నమాట, ఆయుధంతో కొట్టాలి. అప్పుడే సాతాను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వాక్యం లేదనుకోండి, మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అనుకోండి, సాతాను యొక్క డామినేషన్ ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. మీ యొక్క దేవుని యొక్క బలము తగ్గిపోతుంది అనమాట. తర్వాత చక్కగా మన మీద ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. అంచేత అలాగే అవకాశం ఇవ్వకూడదు. సాతానికి మీరు ఏం చేయకూడదు? అవకాశాన్ని ఇవ్వకూడదు. కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. దావీదు తప్పు చేశాడు. ఏంటి? 1 దినవృత్తాంతం చూడండి ఒకసారి. 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 1వ వచనం. తరువాత సాతాను ఇజ్రాయేలీయులకు విరోధముగా నిలిచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు ఏం చేశాడు? యోవాబునకు కబురు పంపించి ఈ పని నువ్వు చేసేయి అన్నాడు. అంట్లోకి యోవాబు అన్నాడు, ఎందుకు వచ్చిందిరా బాబు నీకు ఇలాంటి పనులు, అసలు వద్దు, అవసరం లేదన్నప్పటికి కూడా రాజుగా నేను చెప్తున్నాను పో అన్నాడు. అంతే. యోవాబు వెళ్ళిపోయాడు. ఏడంతా మరి జనాభా లెక్కలు అంతా కూడా చేశాడు. చేసిన తర్వాత అప్పుడు అంటాడు 8వ వచనంలో దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటాను, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించదని. ఇప్పుడు నీ దోసుని దోషము పరిహించమని దేవునితో మొరపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడు గాదుతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము. పరిష్కారం ఉంటుంది చాలా సందర్భాల్లో. పరిష్కారము ఆ రోజు ఉంది, ఈ రోజును కూడా మనకి కనపడుతుంది అన్నమాట. అక్కడ కొన్ని 3 సందర్భాలలో ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కోరిక అంటే మంచి కోరిక కాదు, అంటే భయంకరమైన కోరిక. చూడండి, ఫస్ట్ది ఒకటి ఏంటి? 3 ఏండ్ల పాటు కరువు, తర్వాత 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీ వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుడ చేత యెహోవా దూత ఇజ్రాయేల్ దేశమంతటా నాశనము కలుగు చేద్దాం. చూడండి, ఈ అవివేక పని, దేవుడికి ఇష్టం లేని పని మొదలు పెట్టేశాడు. జనాభా లెక్కలు రాసేయమన్నాడు. కాబట్టి ఎంత జనాభా ఉంటే అది దేవునికి ఇష్టం, కానీ వీడికి ఎందుకు లెక్కలు? ఏమండి, ఆ సందర్భంలో ఆ రోజుల్లో అది అవసరం లేదన్నమాట. అంటే దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని మొదలు పెడితే ఎవరిని ముందు పెట్టాలి? మనం దేవుణ్ణి ముందు పెట్టాలి. దేవుని ముందు పెట్టకుండా జనాభా లెక్కలు మొదలు పెట్టాడు. మొదలు పెడితే ఒక చూడండి అక్కడ, యోవాబు ఇజ్రాయిల్ దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించాను. ఇజ్రాయేలీలందరిలో కత్తి దూయివాడు ఇంతమంది, తర్వాత అంతమంది అని ఇచ్చాడనమాట. ఈ కార్యము దేవుని దృష్టికి 7వ వచనం ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయేలీలను బాధ పెట్టెను. ఇలాగ జనాభా లెక్కలు రాయడం వల్ల అంటే దేవునికి ఇష్టం లేని కార్యం కాబట్టి ఆ దేశం మన ఇజ్రాయేల్ అందరినీ కూడా దేవుడు ఏం చేశాడట? బాధ పెట్టాట. అప్పుడు అంటున్నాడు అనమాట, నేను తప్పు చేశాను. అంతే. ఏదైనా మనం కూడా అలాగే ఉంటుంది. ఏమండి, దేవుడు ఒక జలక్కిస్తే మనం కూడా నేను తప్పు చేశాను అప్పుడు ఒప్పుకుంటాం, కానీ అప్పటి వరకు మనము ఒప్పుకోవన్నమాట. ఒప్పుకోగానే ఏం చేస్తాం? కప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ దావీదు దేవుని యొక్క మాటకు లోబడకుండా మొదలుపెట్టిన పని కాబట్టి ఇక్కడ చాలా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఆ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి, దేవుడే 3 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఏమని?
కరువు 3 సంవత్సరాలు, శత్రువులు నిన్ను తరుముతారు. అది ఎలాగ ఒప్పుకోడు దావీదు, తరిమిలాగా ఒప్పుకోడు. కరువు ఏమండి వస్తుందన్నాడు. తర్వాత తెగులు అని చేత దావీదు ఏమంటే తెగులు వచ్చేది చాలు మాకు అని అన్నాడు. తెగులు వచ్చాక పోతాం అనుకున్నాడు. కానీ ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఎంతండి? 70,000 మంది, 70,000 మంది చచ్చిరి. దీనికి కారణం ఎవరు? 70,000 మంది అవ్వడానికి, ఇజ్రాయేల్ ప్రజలు అవ్వడానికి కారణం ఎవరు? దావీదే. ఎందుకు? వాళ్ళు సాతాను దూరిందంట. సాతాను దూరితే జనాభా లెక్కలు మొదలుపెట్టాడు. ఏమంటే ఇష్టం లేని కార్యం మొదలుపెట్టాడు అన్నమాట. దేవుని అడగాలి, ఇది చెయ్యొచ్చా చేయకూడదని. మీరు కానీ నేను కానీ ఎవరైనా ఏదైనా మొదలు పెట్టాలి అంటే, ఒక వ్యాపారం కానీ ఇంకోటి ఏదైనప్పటికీ ముందు ఎవరిని అడగాలి? దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి, ప్రార్థించాలి. దేవుడు మాట్లాడినప్పుడే ఆ పనులు మీరు చేయాలి. వద్దన్నప్పుడు మానేయాలి. కాబట్టి మానేస్తే చక్కగా ఉండేవాడు. ఇప్పుడు వాడే కాదు, దావీదే కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఏం చేశాడట? బాధ పెట్టాడట. 78,000 మంది చచ్చిపోయారు అని చేత సాతాను. అలాగే ఇస్కరియోతు యూదాను కూడా ఏం చేసింది? సాతానే ప్రేరేపించింది. పరిశుద్ధుడైన ప్రభువుని పట్టుకొని అప్పగించే ఎన్ని నాణాలంట? 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలు. చూడండి ఆ సాతాను ఎలాగా మరి ప్రేరేపించిందన్న దానికి లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. 22 సాతాను ప్రవేశించాను. ఎన్నో వచనం ఒకసారి చెప్పు. 22:12 22:3 వచనం. అంతటి 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధానబడిన యోధాలో సాతాను ప్రవేశించిన కనుక వాడు వెళ్ళి ఎవరు ప్రవేశించారట? సాతాను ప్రవేశిస్తే అలాగ ఉంటుంది. చక్కగా ప్రభువు కొడతా ఉండి 12 మంది శిష్యులు ఒక శిష్యుడిగా ఉండి ఏమండి ఫైనాన్స్ అంతా తనే చూసుకునేవాడని కూడా రాయబడింది. ఫైనాన్స్ పొజిషన్ అంతా ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధాయే కదా. ఒక ఆవిడ వచ్చి మంచి అత్తరబుడ్డి ఏం చేస్తుంది చెప్పండి? పగలగొట్టి ఏసు పాదాలకు రాస్తే ఎందుకు ఖర్చు పెట్టేస్తావు డబ్బంతా కూడా వృధాగా? అంత విలువైంది ఎందుకు అమ్మేస్తావు? ఇచ్చేయచ్చు కదా, అది మేము పేదలకు పంచిపెడేస్తాం కదా అన్నాడు. అంటే అక్కడ ఆ సమయంలో కూడా ఈ డబ్బు గురించే మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇస్కరియోతు యోధా. కారణం ఏంటి చెప్పండి? వాడిలో ఏముందంట? సాతాను ప్రవేశించింది. ఎంత ఘోరం అంటే యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు బహుశా నేను అనుకుంటాను అంటే 12 మంది శిష్యులు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. చేయమంటే యేసు ప్రభువు వారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. వీడు కూడా ఉండొచ్చు. యేసు ప్రభువు వారు కూడా ఏం చేశారు? శిష్యులకు పాదాలు కడిగినప్పుడు ఈ ఇస్కరియోతు యోధా పాదాలు కూడా కడిగాడు. అప్పుడన్నా మారు మనసు వస్తే సరిపోదు, అప్పుడన్నా నిజం తెలుసుకుంటే సరిపోదు. కానీ అంతగా చేసినా ఎంతగా ఆశపడ్డాడు? 30 వెండి నాణాలకి ఆశపడ్డాడు. 30 వెండి నాణాలు. ఏమైంది బ్రతుకు చెప్పండి? ఏమైపోయింది? ఇస్కరియోతు యోధా యొక్క బతుకు ఏమైపోయింది? మరణం అయిపోయాడు. అండి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఉరి వేసుకుని మరణించాడు రాయబడిన మాటలు కూడా మనం చూస్తుంటాం అన్నమాట. అంచేత సాతాను ఏ రకంగా అండ్ అప్పటి వరకు 12 మంది శిష్యుల్లో గొప్పవాడే, కానీ సాతాను ఎప్పుడైతే ప్రవేశించిందంటే అవకాశం ఇచ్చుంటాడు అనమాట. అవకాశం ఇవ్వకూడదు. సాతాను ప్రయత్నం చేసినా మనం ఏం చేయాలంటే చెప్పండి, మన హృదయంలోకి వచ్చినప్పుడు హృదయాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా మూత పెట్టుకోవాలి. ఓపెన్ చేసామా దూరేస్తుంది అంతే, నాటి అనుమానమే లేదు. అలాగే దూరింది సాతాను ఇస్కరియోతు యోధా యొక్క మనసులో. ఏమండి యేసు ప్రభువు వారిని ఏమండి గురువు గారిని 30 వెండి నాణాలకి అమ్మివేశాడు. అంతే అమ్మివేశాడు. పాపం పశ్చాత్తాపడక అవకాశం వచ్చింది.
తప్పు చేశాను అనుకున్నాడు, కానీ సమయము దాటిపోయింది. వాళ్ళు ఏమన్నారు, నీ 30 వెండి నాణాలు పట్టుకెళ్ళిపో, మాకు అవసరము లేదు అన్నారు. అబ్బాయి నాకు వద్దని రింజేసి వెళ్ళిపోయాడట. చూడండి, ఆ పశ్చాత్తాపం పడ్డాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఇంకోలాగా ఉండేదన్నమాట. ప్రభు దగ్గరికి వచ్చి నేను తప్పు చేశానంటే ఆయన తప్పక క్షమించేటువంటి దేవుడు. అవకాశం లేకుండా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి ఉరి వేసుకుని మరణించాడు. అంటే తప్పక నరకానికి వెళతాడు, దాంట్లో అనుమానమే లేదు. ఒకవేళ క్షమాపణ పొందాడు అనుకోండి, మళ్ళీ ఎక్కడ ఉండేవాడు? ఆ శిష్యులతో పాటు ఆ యొక్క పరలోకానికి వారసుడు అయ్యి ఉండేవాడను. అంచేత ఏం చేస్తుందంటే సాతాను ఏం చేస్తుంది? అవ్వను మోసపరిచినట్లు నేడు మిమ్మల్ని కూడా మోసపరుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా ఎవరట? ప్రదానము చేయబడిన వారు. ప్రభు యొక్క రాకడలో మీరందరూ కూడా ఏమండి, పెండ్లి కుమారుడితో వివాహం అవ్వడానికి సిద్ధ. అంటే దాని అర్థం ఏంటంటే పరలోకములో ప్రభుతో కూడా మీరు కూడా ఉండాలి అన్నటువంటిదే ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అంతేకాదు ఇంకా కొంతమందిని చూస్తే నేను ముగిస్తాను. అననీయ సభ్యురాలు కూడా ఆ రకంగానే దేవుని యొక్క మాటకు లోబడకుండా ఉన్నారు. వాళ్ళు కూడా మరణాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం చూసినట్లయితే అండి, యోసేపు కూడా శోధించబడ్డాడు. కానీ చెప్పండి, పారిపోయాడు, జయాన్ని పొందుకున్నాడు. అంటే తప్పు చేయమని అవకాశం వచ్చినా ఏం చేశాడు? పారిపోయాడు. అంటే హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏమన్నాడు? ఇటువంటి దుష్కార్యం నా దేవునికి నా దేవునికి వ్యతిరేకముగా నేను ఎట్లు పాపము మూటగట్టుకుని అన్నాడు. ఎంత గొప్ప మాట్లాడాడు, ఎంత గొప్ప మాట్లాడాడు. ఏమండి, అంచేతే యోసేపు ఏమయ్యాడు చెప్పండి? రాజు తర్వాత రాజు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, అదే అక్కడే తప్పు చేస్తుంటే వీడి బతుకు కూడా అన్నదమ్ములు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, ఏ రకంగా కరువులో బాధపడ్డారో. ఏమండి, ఆ అన్నదమ్ముల్లో వీడు కూడా ఒకడయ్యి ఉండేవాడు. ఐగుప్తు దేశంలో ఇంకొకడు ఎవరైనా ఉన్నట్లయితే తెలివైనవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ధాన్యాన్ని కొనుక్కోవడానికి వెళ్ళి ఉండేవాడు అన్నమాట. కానీ ఆ రకంగా లేదు. ఎప్పుడైతే చక్కగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, ఏమంటే రాజు తర్వాత అధికారి అయ్యాడు, అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరకు వచ్చి ధాన్యాన్ని కొనుక్కున్నారు. ఏమండి, అంత గొప్ప యోసేపు ఏమండి సాతాను దగ్గరకు వచ్చినా పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీ అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుసు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము కలుగజేసాను. అండ్ క్రీస్తును గూర్చిన సువార్త ఎవరికి కూడా చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా వినకుండా చేస్తూ ఉందంట. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత, అదే సాతాను అన్నమాట. సాతాను ఏదో రకంగా సువర్తమానాన్ని వినకుండా అండ్ చేస్తుంది అన్నటువంటి మాట ఇక్కడ రాయబడింది అనమాట. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ ఎవరు? ప్రభువు. ఆయనే దేవుని యొక్క స్వరూపము, ఆయనే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటాం మనం. ఆయన రాయబడిన మాట, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుసు సువార్త ప్రకాశము. సువార్త ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? ఇది మనం చెప్పేదంతా ఏంటి? సువార్తను.
ఈ సువార్త మీ హృదయాలు ఉండకుండా, మీ హృదయాలు విరిగించకుండా ఏం చేస్తుందంట? అంధకారం చేస్తుందంట. ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి. అంటే మీలో అవిశ్వాసం ఉందంటే వెంటనే ఎవరు వస్తారు చెప్పండి? మీ హృదయంలోకి సాతాను వస్తుందన్నమాట. విశ్వాసంతో సాతాను రానియదు, గెంటేస్తారు బయటికి. నా దేవుడు ఏదైనా చేయగలడు, నీ ఆలోచన నాకు అవసరం లేదు, నువ్వు చెప్పేది నాకు నచ్చలేదు అంటారు నన్ను. అది అవిశ్వాసంతో ఉన్నారనుకోండి. అర్థం ఏంటి? అవిశ్వాసం అంటే దేవుని మీద పూర్తి విశ్వాసము లేకపోవడం. లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? నేను చెప్పే మాట కరెక్ట్గా ఉన్నది, పర్లేదు అంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మీ నేత్రాలు, మీ మనోనేత్రాలకు ఏమవుతుందంట? గుడ్డితనము కలుగుతుంది. అంటే చూడకుండా, అంటే ఓహో అదే కరెక్ట్ అనుకుంటాం అంతే, ఇంకేం చూడక్కర్లేదు, ఫాలో అయిపోతాం, వెళ్ళి గోతులో పడతాం. అంచేత గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపునా అన్నాడు. అంచేత మీరు గుడ్డివారు కాదు. చక్కగా ఏ యుగ సంబంధమైన దేవత వచ్చినా మీరు అవిశ్వాసంతో ఉండరు, కానీ ఎలా ఉంటారు? విశ్వాసంతోనే ఉంటారన్నమాట. అంచేత మరి ఇక్కడ మీరు ఎలా ఉండాలంటున్నాడు? కొంచెము నేను వివేకముగా మాట్లాడినని మీరు సహించాలి. ఎందుకనగా మీరు అందరూ కూడా ఏం చేశారట? ప్రభువుకి ప్రదానము చేయబడిన వారు. ప్రదానం చేయబడిన తర్వాత వివాహానికి మీరు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అంటే అర్థం ఏంటి? ఆయన రాకడికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడికి మీరు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటే ఆయన మెఘారూఢుడై వచ్చి మిమ్మల్ని అందరినీ, సంఘాన్ని ఏం చేస్తాడు? తీసుకుని వెళతాడు అన్నటువంటి మాటలు మనకి తీసుకెళ్ళి ఆ పరలోక రాజ్యంలో మనందరినీ కూర్చోబెట్టాడు అన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది? సంతోషము, సమాధానము, ఆనందము. ఏమండి? ఎంతగానో మన ఆత్మ మరి సుఖముగా, సంతోషముగా, ఆనందముగా ఉంటుందన్నటువంటి మాటలు కూడా మనం చాలా సందర్భాల్లో ధ్యానించి ఆ రకంగా ఉంటుందన్నమాట. చేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి జాగ్రత్తగా ఉండాలి? సాతానికి జాగ్రత్తగా ఉండాలి. అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరచడానికి సిద్ధముగా ఉన్నది. అంచేత దాన్ని ఏం చేయాలి? సాతాను క్రియలను లయపరచడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అటువంటి సత్యము కూడా రాయబడింది. ఎందుకు వచ్చారంటే ఈ లోకానికైనా సాతాను క్రియలను లయపరచడానికి, చంపివేయడానికి, కనపడకుండా చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారన్నమాట. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. మనం ఏం చేయాలి? సాతాను బంధకాల నుంచి దూరపరచబడాలంటే ఏదైనా సరే, ఏ సమస్యకైనా పరిష్కారం, అది సాతాను కావనివ్వండి, లేకపోతే మన పరిస్థితి బాగోలేనప్పుడు కావనివ్వండి, మనకి అనారోగ్య సమయాల్లో, కుటుంబ సమస్య, ఏ సమస్యలు అయినప్పటికీ వాటిలన్నిటి నుంచి విడిపించడానికి 2 మార్గాలు ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. ఏంటి 2 మార్గాలు? ఒకటి ప్రార్థన, 2 వాక్య ధ్యానం. అంతేకాదు పరిశుద్ధ జీవితము, 3 ఏంటి? పరిశుద్ధ జీవితం. సాతాను ఏం చేస్తుంది? విరోధంగా పనిచేస్తుంది. ఏమంటే మనుషులు పాపములో పడవేయడానికి ప్రయత్నం చేస్తుంది, మోసం చేస్తుంది, అవిశ్వాసాలుగా చేస్తుంది. దేవుని పిల్లలపై ఏం చేస్తుందట? అపనింద, ఒక నింద వేస్తుంది. అది ఏమండి? కత్తులు పట్టుకున్న వాళ్ళకి నిందలు ఉండవు, కానీ ఎవరికుంటే నిందలు? ఏమండి? కత్తులు పట్టుకున్న వాళ్ళు నింద వేశారనుకోండి, కత్తితో వేసేస్తాడని భయం చొప్పున ఎవరు కూడా నింద వేయరు. ఏమండి? మరి ఎవరి మీద వేస్తారు? ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే దేవుడింటే భయపడతారో వాళ్ళ మీద సాతాను ఏం చేస్తూ ఉంటుంది? ఒక నింద వేస్తుంది. దేనికి భయపడిన అవసరము లేదు. మనతో ఉన్నవాడు ఏమండి? లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు. ఏ నింద అయినా ఆ నింద ఒకవేళ మనకేస్తే వెనక రివర్స్లో వెళ్ళి వాడు గుచ్చుకోవాలి, కానీ మనకు మాత్రము గుచ్చుకోదు అనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలన్నమాట. అంచేత దేవుని పిల్లలపై నిందలు వస్తాయి. ఏమండి? మళ్ళీ మోసం చేస్తారు, అంటే పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేస్తారు, విరోధంగా లేస్తారు. కానీ
దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు. ఎలా? ప్రార్థన చేస్తే మనకి విజయమే, సాతానుపై విజయమే. వాక్య ధ్యానం, మందిరంలో కూర్చోవడం, దేవుని యొక్క మాటలు వినడం, ఇవన్నీ కూడా మనం సాతానుపై విజయానికి ఒక్కొక్క ఆయుధముగా మనం ఉంటాం. అయితే ఒక మాట ఉంటుంది, సర్వాంగ కవచము ధరించుకోవాలంటే చూడండి ఒకసారి ఒక మాట. ఏం ధరించుకోవాలట? అది కొరింథియా ఎఫెసియా ఉంటుంది చూడండి ఒకసారి. ఏంటి ఒకసారి చెప్పాము, అది ఎక్కడుందో ఒకసారి. ఎఫెసీ 6:11 చూడండి. ఇక్కడ మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తివంతులగాలంటే, అపవాదిని ఎదిరించడానికి అది శక్తి ఉండాలి. ఏమండి? ఇక్కడికి వచ్చారంటే పొద్దుటే చెప్పండి కదా, టిఫిన్ తిని వచ్చారు. కొంతమంది ఉపవాసం ఉంటే ఉండొచ్చు అనుకోండి కదా. ఎందుకు వచ్చారు? ఎందుకు తిన్నారు? మీకు శక్తిని ఇస్తుంది కాబట్టి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కంట భోజనం చేస్తాం. ఎందుకు? శక్తిని ఇస్తుంది. మరి ఆత్మకు శక్తి ఎలాగా? ఆత్మను అలాగే వదిలేయండి. ఏమండి? ఏమి పెట్టకుండా ఉపవాసం ఉంచేయండి దాన్ని. ఆత్మను ఏమవుతుంది చెప్పండి? వెంటనే సాతానికి లొంగిపోతుంది అన్నమాట. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇక్కడ చూడండి, అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఒక యుద్ధవీరుడు ఏం చేస్తాడు? పైనుంచి కిందకి అన్నీ కూడా చక్కగా ధరించుకుంటాడు. ఎందుకు? ఎవడు ఏ బాణం వేసినా, ఏ గన్నటి పీల్చినా దానికి తగలకుండా ఉంటుంది అన్నమాట. ఒక కళ్ళోటి కనపడితే మిగతా అన్నీ కూడా ఉంటాయి. తల మీద ఉంటుంది, వంటి మీద ఉంటుంది, కాళ్ళు ఉంటే, ఏమండి ఈ యొక్క కడుపు భాగానికి ఉంటే అన్ని వస్త్రాలు ధరించుకుంటారు, రక్షణ కవచాలు ధరించుకుంటారు కదా. మరి మీరేం ధరించుకోవాలి? ఇక్కడ రాయబడిన మాటను చూడండి. ఏమండి? మీరు పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారు. ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారట. ఏమండి? అంటే సాతానుతో మీరు పోరాడుతున్నారు. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలటమ్మా? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏంటి ఆ సర్వాంగ కవచము? అక్కడ కింద రాయబడినటువంటి మాటలు. సత్యము ఏంటంటే, ముందు సత్యములో నడవాలి. సత్యంలో నడితే సాతాను మీ దగ్గర నుంచి ఏమవుతుంది? పారిపోతుంది అన్నమాట. సత్యము, నీతి, ఇంకోటిట నీతి ఉండాలి, సత్యం ఉండాలి. అంతేకాదు సమాధానం ఉండాలి, సమాధానం పడాలి, సమాధానం పరచబడాలి, సమాధానం మీరు చెయ్యాలి. అటువంటి కవచాలు మీ దగ్గర ఉండాలి. సిద్ధ మనస్సు, ఇవన్నీ కాకుండా విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంతేకాదు ఫైనల్గా రక్షణ ఉండాలి. ఎవరైతే రక్షణలో ఉన్నారో నీతి ఉండాలి, సత్యం ఉండాలి, న్యాయం ఉండాలి. తర్వాత ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఈ కవచాలు ఉన్నప్పుడు ఎవడు ఏ సాతాను మన మీద బాణం వేసినా వాడికి తగులుతుంది, కానీ మనకి మాత్రం దిగదు. మనకి మాత్రం సాతాను యొక్క బాణము దిగదు అనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలన్నమాట. అంచేత ఈ రోజున సత్యంలో ఉంటున్నామా? నీతిగా ఉంటున్నామా? సమాధానం కలిగి ఉంటున్నామా? దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నామా? అన్నిటికంటే రక్షణ కలిగి ఉన్నామా? ఇంకా మరి కొంతమంది రక్షణలో లేరు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఈరోజు కూడా డిస్ట్రిక్ట్లో పెట్టారన్నమాట, ప్రార్థన చేయమని. పరిస్థితులు బాగుంటలేదు, ప్రార్థన చేయండి ఒక పావుగంట అని అందరికీ అన్ని సంఘాలు కూడా పెట్టారు. అంచేత మరి సాతాను క్రియలు లయపరచడానికి యేసుప్రభువు లోకానికి వచ్చారు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి? మచ్చైనా డాగైనా కళంకమైన లేనివారిగా పరిశుద్ధులుగా ఉండాలి. లేనివారిగా ఉండి పరిశుద్ధులుగా ఉండాలి.
పవిత్రంగా ఉండాలి. అప్పుడే మీరు దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా స్వీకరించబడతారు, అంగీకరించబడతారు. తద్వారా పరలోక రాజ్యాన్ని మీరు పొందుకుంటారు. అటువంటి గొప్ప కృప మీకు అందరికీ ఉండాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన చేయమని మైక్ పెట్టి శిష్యులు గారు ప్రార్థించండి. ప్రార్థించండి. ఆ పరిస్థితుల గురించి కూడా ప్రార్థన చేయండి. రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా ప్రార్థన చేయండి.